రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండలు భగభగ మండుతున్నాయి. రోజురోజుకు టెంపరేచర్స్ పెరుగుతుండటంతో వడగాల్పులు ఉక్కపోత ఎక్కువ అవుతున్నాయి. సిరిసిల్లలో సమ్మర్ ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుండి చూస్తుంటే కూడా 40 లోపు ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు 42 ఉష్ణోగ్రతలు దాటింది. మనం ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందున్నాము. ఇక్కడ ప్రధానమైన చౌరస్తా ఇది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇది కరీంనగర్ వేములవాడ వెళ్ళే ప్రధానమైన రహదారి. అలాగే ఇక్కడ ఇది కామారెడ్డి వెళ్ళే ఇది జంక్షన్ ఇది. అలాగే ఇక్కడ నుండి సిద్దిపేట హైదరాబాద్ వెళ్ళే ప్రాంతం. అంటే జిల్లాలో చూస్తే గత వారం రోజుల నుండి మాత్రం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. అంటే దీంతో ప్రజలు కూడా అంటే మధ్యాహ్నం 12 దాటిందంటే మాత్రం బయటకు ప్రజలు రాలేని పరిస్థితి నెలకొన్నది. అంటే ఎమర్జెన్సీ ముఖ్యమైన పనులు ఉంటే తప్ప మిగతా పనులు ఎప్పుడు ఉన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అంటే ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ లేబర్ వర్క్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అంటే నీడపాటు ఉండే పనులు మాత్రమే చేసుకోవాలి, లేదంటే ఉదయం పూట మాత్రమే ఎక్కువగా పనులు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ఇది అంటే మార్చి చివరి నుండి ఏప్రిల్ మొదటి వరకు వచ్చేసరికి ఈ పరిస్థితిలో ఉంటే అంటే వచ్చే నెల అంటే ఏప్రిల్ మాసం తర్వాత ఈ మే అంటే 2 నెలల పాటు కూడా కొంచెం ఎండలు ఇంకా విపరీతమయ్యే పరిస్థితి నెలకొన్నది. అంటే ఇప్పటికే అధికారులు మాత్రం అప్రమత్తం చేశారు. అంటే ప్రధానంగా అంటే జిల్లాలో ఈ ఎండల వల్ల ఎట్లాంటి ఇప్పటివరకు జాగ్రత్తలు చేపట్టాలి, ఎట్లాంటి వాళ్ళకి ప్రజలు అప్రమత్తం చేశారని చెప్పి మనతో పాటు మాట్లాడేందుకు సిరిసిల్ల జిల్లా DMNHO డాక్టర్ సుమన్ మోహన్ రావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి అప్రమత్తం చేశారు ప్రజల్ని? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్రెడీ మేము కూడా మా స్టాఫ్ నందు కూడా అలర్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకు IEC ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడము. ఆశా ANM గ్రౌండ్ లెవెల్ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం. అంటే ఇప్పుడు హీట్ వేవ్స్ అనేది ఆల్రెడీ మనకు అలర్ట్ రావడం జరిగింది. హీట్ వేవ్స్ ఏంటంటే ఎగ్జాషన్ లాంటి లక్షణాలున్న మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ప్రజలను ఏం అప్రమత్తం చేస్తామంటే వీలైనంత వరకు మనము అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప మెయిన్గా ఏంటంటే 11 AM to 3 PM అంటే మెయిన్గా పీక్ సన్ టెంపరేచర్ హై ఉన్న పీరియడ్లో మాత్రం ఎక్స్పోజ్ కాకుండా వీలైనంత వరకు ఇళ్ళల్లో ఉండడానికి మనము వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వీలైనంత వరకు ద్రవ పదార్థాలు స్వీకరించాలని కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కాటన్ అంటే జనరల్గా అంటే ఇప్పుడు వడదెబ్బకి ఏమైనా గురైతే వెంటనే ప్రాథమిక చికిత్స ఏమందించాలి, ఎట్లా ఉండాలి? అంటే ఇప్పుడు యూజువల్ ఏంటంటే మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ లక్షణాలు అంటే బాడీ టెంపరేచర్ పెరగడము, పేషెంట్ సడన్గా కొలాప్స్ అయి పడిపోవడము లేదా డల్ అయిపోవడము, అట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మనం ఏంటంటే పేషెంట్ నీడకి తీసుకెళ్ళి వీలైనంత వరకు దుస్తులు మనము రిమూవ్ చేసి టెపిడ్ స్పాంజింగ్ అంటారు దాన్ని, అంటే కోల్డ్ స్పాంజింగ్ చేయాల్సిందిగా. ఎందుకంటే బాడీ టెంపరేచర్ ఏమైందంటే ఆ కంట్రోల్ మెకానిజం ఫెయిల్ అయిపోతుంది బాడీలో. ఏదంటే కంట్రోల్ మెకానిజం ఏదైతే ఉంటుందో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ అయితే టెపిడ్ స్పాంజింగ్ చేయడం, కోల్డ్ స్పాంజింగ్ చేసి ఇమీడియట్గా మనము అంబులెన్స్ ద్వారా ఈధర్ PSCకి కానీ లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కోల్డ్ స్పాంజింగ్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు బాడీ టెంపరేచర్ని మనము కంట్రోల్ చేసి నార్మల్ తీసుకురావాల్సింది అవసరం. కాబట్టి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, లేకుంటే సన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళకు కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే సార్ చెప్పండి, ఇప్పుడు అంటే ఇది ఏప్రిల్ మొదటి వారము తర్వాత ఇప్పుడు మే ఉంది, 2 నెలలు ఉన్నది. ప్రజలకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా? అంటే ఇప్పుడు మేమైతే చెప్తున్నాం ఏంటంటే వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి, అన్నెసరీగా బయట ట్రావెల్ చేయకండి, ప్లస్ వీలైనంత వరకు దొరబాదాలు స్వీకరించండి. ప్లస్ ఇంకోటి మీకు ఎటువంటి లక్షణాలు అనిపించినా కానీ అంటే బాడీ టెంపరేచర్ రైజ్ కావడము, లేదా మీకు గిడ్డినెస్ రావడము, మీకు అనీజీగా అనిపించడము, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మా ఆశా ANMను PSC లెవెల్లో కాంటాక్ట్ చేయడము, లేదట నియర్ బై PSCకి వెళ్ళి మీ యొక్క లక్షణాలను బట్టి చికిత్స అందించడం జరుగుతుంది. కాబట్టి మా సిబ్బంది సంప్రదించాలని కోరుకుంటున్నాను. అంటే ఇది అంటే ఎండాకాలం వచ్చే 2 నెలలు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏమన్నా వడదెబ్బ లాంటి ఎట్లాంటి జరిగితే మాత్రం వెంటనే ప్రాథమికంగా వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా వైద్యాధికారి చెప్పారు. కెమెరా పర్సన్ మల్లికార్జునతో బాబు యాదవ్, V6 న్యూస్.